brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమా? వీడసలు మనిషేనా? ఉద్యోగంలో నుంచి తీసేశారు అన్న కోపంతో పిల్లల వార్డులోని ఆక్సిజన్ సరఫరాని ఆపేశాడు నీచుడు. సిబ్బంది గాని అప్రమత్తం కాకపోయింటే ఏకంగా 150 మంది పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇంత దారుణమైన సంఘటన ఏది? విశాఖ కేజీహెచ్లో జరిగిన ఈ ఘటనతో నగరం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్ఐసియుకి వెళ్ళి ఆక్సిజన్ సరఫరా నిలిపేసి పసిపిల్లల ప్రాణాలతో రౌడీ షీటర్లు చెలగాటమాడారు. ఏకంగా ఆక్సిజన్ పైపులు కట్ చేయడానికి ప్రయత్నించారు. తనను ఉద్యోగంలో తీసేశారు అన్న కోపంతో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా వాళ్ళని కత్తితో బెదిరించి దాడికి కూడా ప్రయత్నించాడు అతను. ఈ ఘటనపై సిపికి ఫిర్యాదు చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్. రౌడీ షీటర్ రేపుల రాజుతో పాటుగా 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ ఎన్ఐసియు వార్డులో మొత్తం 150 మంది పసిపిల్లలు ఉన్నట్టుగా చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్. సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పిందన్నారు. గతంలో కూడా రేపుల రాజు ఇలానే చేయగా పోలీసులకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే పోలీస్ కౌన్సిలింగ్ తర్వాత కూడా అతనిలో మార్పు రాలేదని వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కేజీహెచ్ వైద్యాధికారులు సిబ్బంది అప్రమాదంతో పెద్ద ముప్పే తప్పింది. ఎందుకంటే ఎన్ఐసియు వార్డులో పసిపిల్లలకు వెళ్లాల్సిన ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసేందుకు ప్రయత్నించిన 3 గుర్తించారు సిబ్బంది. ఈ ఘటనతో ఏమంటారు మీరు? సెక్యూరిటీ ఓవరాల్గా ఈ కేజెస్ సంబంధించి ఎలా ఉంది? అక్కడికి వెళ్ళి మొత్తం వెరిఫై చేస్తే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళాల్సిన వాల్వ్ ఒకటి మనకు ఉంటుంది. ఆ వాల్వ్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఇంతకు ముందు కూడా మనకి గైనిక్ వార్డుకి వెళ్ళే ఆక్సిజన్ పైప్స్, ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ఆక్సిజన్ పైప్స్ ఇవన్నీ కట్ చేసేసి అవి తీసుకుని వెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం అనేది ఇవన్నీ జరిగాయి. సెక్యూరిటీ వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా మనం మొత్తం అంతా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరిగింది. పోలీసులకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని యాక్షన్ తీసుకొని కొద్ది రోజులు వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇటువంటి పనులు ఎప్పుడు చేయకూడదని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఈసారి మాత్రం చిన్నపిల్లలకి వెళ్ళే ఆక్సిజన్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. దీన్ని సెక్యూరిటీ సిబ్బంది ఇమ్మీడియట్గా వాళ్ళని చూసి ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలో ఐడెంటిఫై చేసి నైఫ్స్ పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళు కంప్లీట్గా డ్రగ్ ఎడిక్ట్లాగా ఉండి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి మనల్ని అటాక్ చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితుల్లో లేరు. సో అందుగురించని ఈసారి నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళని పట్టుకున్న వెంటనే ఇమ్మీడియట్గా సిపి గారికి ఫోన్ చేయడం అనేది జరిగింది. డాక్టర్ గారు, ఈసారి మీరు మామూలుగా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వద్దు, ఇది హత్యా నేరం కింద మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పారు. రేపుల రాజు అనే ఆయన అలియాస్ రాజు, ఈయన ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసి ఉన్నారు. వీళ్ళకి అందరికీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా వీళ్ళకి తెలుసు. అది పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ నుంచి నిజాలు మనం ఐడెంటిఫై చేసి తప్పకుండా వాళ్ళకి తగిన శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఇది సీరియస్గా తీసుకొని పోలీస్ స్టేషన్కి సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి తగిన యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టాం. సకాలంలో గుర్తించడం వల్ల భారీ పెను ప్రమాదమే పెనుముప్పే పిల్లలకి తప్పిందన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. రేపుల రాజుపై రౌడీ షీట్ కూడా ఉంది అని చెప్తున్నారు సిఐ జీడి బాబు. గంజాయి మత్తుకి బానిసవ్వడంతో ఆసుపత్రి నుంచి అతన్ని సస్పెండ్ చేశారు. అయితే దీంతో వారిపై కక్ష పెంచుకున్న రాజు ఈ విధంగా చేశాడని చెప్తున్నారు. ఈ ఘటనలో రాజుతో పాటు 3 అరెస్ట్ చేశారు. ఈ ముద్దాయిల కోసం ఎవరైతే పెద్దగాడి రాజు అలియాస్ రేపుల రాజు అంటారు, 1 పోలీస్ రౌడీ షీట్ కూడా ఉంది. మొన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంపాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చేశారు. ఈయన కేహెచ్లో వర్క్ చేసేవాడు. ఈయన చాలా చెడు పనులు, గంజాయి అలవాటు, మద్యం అలవాటు ఈయనకు ఉంది. అందులో వీళ్ళు తీసేశారు కేహెచ్ నుంచి చాలా సంవత్సరాల క్రితం. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఆక్సిజన్ ఆపిస్తే వారు చనిపోతే ఈ బ్యాడ్ నేమ్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళు ఉద్యోగాలు తొలగిస్తారనే కక్షతో, ఇంటెన్షనల్ కక్షతో ఈయన చేశారు.